అందరికీ నమస్కారాలు. అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అన్ని ప్రసంగాలు విన్న తర్వాత మరి చాలా జ్ఞాపకాలు, చాలా మనసులో చాలా ఆలోచనలు ఎన్నో ఉన్నప్పటికీ కొంత క్లుప్తంగానే నేను కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాను. పెద్దలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనవడు, మీ అందరికీ సుపరిచితుడు. ఆనాడు మనం 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినప్పుడు ముఖ్య అతిథిగా కేసీఆర్ గారితో పాటు హాజరైన ప్రకాష్ అంబేద్కర్ గారు ఇప్పుడే మన దగ్గర రాబోతూ ఉన్నారు, మన కేసీఆర్ గారి నివాసానికి రాబోతూ ఉన్నారు. కాబట్టి వారిని రిసీవ్ చేసుకునేది కూడా ఉంది. క్లుప్తంగానే అందుకే ప్రసంగించే ప్రయత్నం చేస్తాం. కేసీఆర్ గారు ఎట్లా అయితే ఇవాళ మనందరం కూడా కేసీఆర్ గారిని ఎంత గొప్పగా అయితే తెలంగాణ సాధించిన ఒక జాతిపితగా మనందరం ఎట్లయితే భావిస్తామో, కేసీఆర్ ఫాదర్ ఆఫ్ తెలంగాణ అని ఎట్లయితే భావిస్తామో, ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారు ఆనాడు తనకు గాడ్ ఫాదర్గా చూసుకున్నది, కొలుచుకున్నది ఎవరిని అంటే పెద్దలు ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్ గారు. నేను ఒక 10 సంవత్సరాల పాటు, నా అదృష్టం ఒక 10 సంవత్సరాల పాటు జయశంకర్ సార్తో పాటు అభిప్రాయాలు పంచుకునేదానికి కానీ, వారి నుంచి విషయాలు తెలుసుకునేదానికి కానీ నాకు కూడా అదృష్టం కలిగింది. 2004 ఆగస్టు నుంచి 2013-14 వారు చివరి దశ దాకా కూడా వారితో ఎన్నో సందర్భాలలో ఎన్నో గంటలు గడిపే అవకాశం మా అందరికీ కూడా అంతమందికి దక్కింది. వారితో పాటు నాకు కూడా కొంత దక్కింది. నిజంగా ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన ఒక ఎన్సైక్లోపీడియా. ఎప్పుడు ఏ రోజు ఏ సెకండ్లో మనకి ఏ అనుమానం వచ్చినా, ఏ సందేహం వచ్చినా సార్కి ఫోన్ చేస్తే ఆన్సర్ వెంటనే దొరికేది. ఫలానాది ఆయనకు తెలియదు, ఫలానా విషయం వారికి తెలియదు అనే పరిస్థితి లేదు. అంటే ప్రపంచ విషయాలు కానీ, భారతదేశానికి సంబంధించిన విషయాలు కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు జరిగిన వివక్ష, అన్యాయం, ఏ రంగం తీసుకున్నా జయశంకర్ సార్కు తెలియని సబ్జెక్ట్ అంటూ ఉండకపోయేది. అంతలాగా ఆయన అధ్యయనం చేసేది, అంత చదివేది, అంత అర్థం చేసుకునేది, అవగాహన పెంచుకొని ఇతరుల జ్ఞానాన్ని పంచే ప్రయత్నం చేసేది. జయశంకర్ గారిని నేను కొన్ని విషయాలు కావాలని ఒక స్టూడెంట్ మాదిరిగా గుచ్చి అడిగేటాను. ఎందుకంటే సారు అల్టిమేట్గా టీచర్, ప్రొఫెసర్గా, వైస్ ఛాన్సలర్గా పనిచేసిన, ఇంకా ఎన్నో ఉన్నతమైన పదవులు అధిరోహించిన, అల్టిమేట్గా వారు ఒక టీచర్ వృత్తిపరంగా. కాబట్టి అడిగితే నొచ్చుకోకుండా, అస్సలు ఏమాత్రం చెప్పిన విషయాన్ని మళ్ళీ చెప్పాల్సి వచ్చినా చాలా ఓపికగా చెప్పేది. ఒక్క మాట నాకు బాగా గుర్తున్న మాట. నేను ఒకసారి వారిని అడిగిన, సార్ ఇప్పుడు వెనుకబాటుతనం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గల కారణాల్లో ఒక ప్రధానమైన కారణం అని మీరు చెప్తారు కదా, మరి అట్లాంటిది వెనుకబాటుతనం కూడా ఒక ముఖ్యమైన కారణం అయితే మరి అన్నిటికంటే ఎక్కువ దగాపడ్డ జిల్లా ఏది తెలంగాణ ప్రాంతంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అది మహబూబ్ నగర్ జిల్లా. అతి పెద్ద జిల్లా, అతి ఎక్కువ దగాపడ్డ జిల్లా పాలమూరు జిల్లా. మరి అలాంటి మహబూబ్ నగర్లో ఉద్యమం చాలా ఉచ్చ స్థాయిలో, పై స్థాయిలో, పతాక స్థాయిలో ఉండాలి కదా. అప్పుడు నేను చెప్పేది 2005, 2006, 2004 ఆ ప్రాంతంలో. మరి ఎందుకు మనం 6 సీట్లలో పోటీ చేస్తే ఒకటే గెలిచినాము, ఎందుకు పోయినాయి సార్ అని 2004లో వారిని అడిగిన. నేను అడిగితే వారు ఒక గొప్ప మాట చెప్పినారు, నాకు ఇంకా ఈరోజు కూడా గుర్తుంది. వారు ఏమన్నారంటే, నన్ను రాము అని పిలిచేది. రాము, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఇది మనుషులకి, వర్గాలకి, సమాజానికి, రాష్ట్రాలకి, దేశాలకి అన్నిటికీ ఇదే రకమైన ఒక సోషియలాజికల్ ఎవల్యూషన్ ఉంటుంది. ప్రతి మనిషి సహజ సిద్ధంగా కోరుకునేది ఏంటి అంటే మొదలు సెల్ఫ్ సఫిషియన్సీ, అంటే స్వయం సమృద్ధి సాధించడం. సాయంత్రం నాకు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, నా భార్య పిల్లలకు తిండి ఇడికెళ్ళి పెట్టాలి, నేను ఎట్లా బతకాలి, మొదలు ఆలోచించేది ఎవరైనా గది. ఏం ఉద్యోగం చేయాలి, ఏం చేయాలి, ఎట్లా తనలాడాలి, ఇంటోళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, నేను నా కుటుంబాన్ని ఎట్లా పోషించుకోవాలి. ఫస్ట్ సెల్ఫ్ సఫిషియన్సీ అనేది ఇంపార్టెంట్. సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటిందనుకోండి, వచ్చిందనుకోండి, నీకు ఇక తిండికి డోకలేదు, 3 పూటలకు డోకలేదు, వచ్చే నెల రోజులకు డోకలేదు అనుకుంటే, లేదా వచ్చే సంవత్సరం డోకలేదు అనుకుంటే, నెక్స్ట్ వచ్చేది స్టేజ్ ఏంటి అంటే పరిణామ క్రమంలో సెల్ఫ్ రెస్పెక్ట్, ఆత్మగౌరవం. అరే నన్ను మనిషి తిరిగిన చూస్తలేరు, ఏం సంగతి, నేను గల్లబడతలేనా, నేను గాన రాకుండా ఉన్నానా అని చెప్పి సెల్ఫ్ రెస్పెక్ట్ గురించి ఆరాటం పెరుగుతుంది. 3వ దశ ఏంటి అంటే ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది కూడా వచ్చిందనుకో, 3వ దశ సెల్ఫ్ రూల్, స్వయం పాలన. మా రాష్ట్రాన్ని మేము పరిపాలించుకోలేమా, మా ప్రాంతాన్ని మేము పరిపాలించుకోలేమా, మాకేం తెలివి తక్కువ ఉందా, వనరులు తక్కువ ఉన్నాయా, మాకు లీడర్షిప్ కేపబిలిటీస్ లేవా అనే పరిస్థితి వస్తుంది. ఈ 3 దశల్లో మీరు చెప్పిన కరీంనగర్ కానీ, వరంగల్ కానీ నీళ్లు రావడం వల్ల, గోదావరి నీళ్ళు రావడం వల్ల వాళ్ళు కొంత ముంగటున్నారు, సెల్ఫ్ సఫిషియన్సీ అనే స్టేజ్ దాటినరు. అందుకే సెల్ఫ్ రెస్పెక్ట్ అనే మూమెంట్లో వాళ్ళు ముంగట ఉన్నారు, వాళ్ళు ముందరవాడి కొట్లాడుతున్నారు. కొద్దిగా అక్కడ నీకు ఎక్కువ కనబడుతుంది రెస్పాన్సు. అదే మహబూబ్ నగర్ ఇంకా సెల్ఫ్ సఫిషియన్సీ కోసం తనలాడుతుంది కదా. వలసల జిల్లా కదా రాము,
14 లక్షల మంది వలస పోతారు ప్రతి సంవత్సరం. సీజన్ టు సీజన్ నడుస్తుంది అక్కడ. వాళ్ళకి ఇప్పటికిప్పుడు నువ్వు ఆత్మగౌరవ జెండా ఎత్తు అంటే తిండికి లేకపోయి నేనేడికెళ్ళి చూడాలంటారు. కాబట్టి గట్లున్నది, అర్థం చేసుకో అని చెప్పిండు. అంటే ఎంత గొప్ప ఆలోచన, ఎంత గొప్ప విశ్లేషణ అంటే, అదే ఇంకెవరినో అడిగితే మీ నాయకత్వం చక్కగా లేదాడా, లేదా ఫలానా చక్కగా లేదు అని చెప్పి ఇట్లా ఎత్తేసినట్టు మాట్లాడతారు. కానీ అర్థవంతంగా అవగాహనతో అర్థమయ్యేటట్టు చెప్పగలగడం అనేది ఒక ఆర్ట్. డెఫినెట్గా జయశంకర్ సార్కి మించి అంత గొప్పగా చెప్పగలిగిన వాళ్ళు ఇట్లాంటి విషయాలు ఎవరు లేరు. రెండవ మాట ఆయన పదే పదే చెప్పేది, ఉప ఎన్నికలకు కేసీఆర్ గారు ఒకసారి కాదు ఎన్నిసార్లు ఉప ఎన్నికలు వచ్చినాయంటే, ఆ రోజుల్లో ఎన్నిసార్లు రాజీనామా చేసిందంటే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పెట్టిన తర్వాత కేసీఆర్ గారు, మీకు తెలుసు తెలంగాణ రాష్ట్ర సమితి అనే పార్టీ పుట్టడమే పదవీ త్యాగంతో పుట్టింది. డిప్యూటీ స్పీకర్ పదవికి, శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి ఉప ఎన్నికను అనివార్యం చేసి ఉప ఎన్నికను ఆహ్వానించి అందులోంచి ప్రజాశక్తిని దేశం మొత్తానికి చూపెట్టింది కేసీఆర్ గారి నాయకత్వం. కానీ రాజీనామాలు రిపీటెడ్గా అవుతూ ఉన్నాయి. 2006లో 2008లో అయినప్పుడు నేను అడిగిన సార్ని, సార్ రెండోసారి ముఖ్యంగా 2008లో రాజీనామా చేసినప్పుడు కేసీఆర్ గారు, నేను జయశంకర్ సార్తో కొద్దిసేపు వాదం పెట్టుకున్నా. మళ్ళీ ఎందుకు రాజీనామా చేయాలి సార్, మొన్ననే చేస్తాం కదా 2006లో, సార్ ఎందుకు చేయాలి కేసీఆర్ సారు అన్న. అంటే ఆయన గొప్ప మాట అన్నాడు, గుర్తుపెట్టుకో రాము, ఉద్యమానికి 3 పార్శ్వాలు ఉంటాయి. మొదటి పార్శ్వం సెన్సిటైజేషన్, భావజాల వ్యాప్తి. అది నిరంతరం జరుగుతూ ఉండాలి. భావజాల వ్యాప్తి అంటే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల చర్చ జరుగుతూ ఉండాలి. రెండవ దశ, రెండవ పార్శ్వం యాజిటేషన్, ఆందోళన పథం. ఎప్పుడు సందర్భం వస్తే ఎప్పుడైనా, ఇప్పుడు ఉదాహరణ కిందాక పెద్దలు చెప్పినట్టు నిరంజన్ రెడ్డి గారు, నాగార్జున సాగర్ ఎడమ కాలువ మీదనేమో లిఫ్టులు మన రైతులు మెయింటైన్ చేయాలి, కుడి కాలువ మీద మాత్రం ప్రభుత్వం మెయింటైన్ చేయాల్సి వస్తుంది అన్నప్పుడు కోదాడ నుంచి హాలియా దాకా ఆ రోజు కేసీఆర్ గారు పాదయాత్ర చేయడం జరిగింది. సో అట్లా ఆందోళన పదంలో ప్రయాణం చేయడం. ఆర్డీఎస్లో అన్యాయం జరుగుతున్నది, మనకు నీళ్లు రావడం లేదన్నప్పుడు నడిగడ్డలో ఆ రోజు జోగులాంబ నుంచి కింద గద్వాల దాకా కేసీఆర్ గారు పాదయాత్ర చేసినారు. 2001-2 నేను చెప్పేది. అట్లా ఆందోళన పదంలో పోవాల్సి వచ్చినప్పుడు పోవాలి. మూడవది డెమోక్రటైజేషన్, సెన్సిటైజేషన్, యాజిటేషన్, డెమోక్రటైజేషన్. డెమోక్రటైజేషన్ అంటే ఏంటి? ఈ ఆందోళనని, ఈ భావజాల వ్యాప్తిని అల్టిమేట్గా ఒక రాజకీయ శక్తిగా మలిచి, ఓట్ల రూపంలో మలిచి, సీట్ల రూపంలో మలిచి, ఆ సీట్ల ద్వారా యాచించి కాదు శాసించి ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ తెచ్చుకోవాలి. ఇది కేసీఆర్ గారికి ఆయన నూరి పోసిన ఒక ఉద్యమ పంద. అంటే ఇవాళ చూస్తూ ఉంటాం, చూడండి, ఢిల్లీలో 75 సార్లు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇది 75వ ఈరోజు ఢిల్లీలో ఉన్నాడు. ఆయన ముఖ్యమంత్రి అయి 32 నెలలు కాలే, ఎల్లుండితోనో రేపటితోనో 32 నెలలు అవుతుంది. కానీ 13 రోజులకు ఒకసారి ఢిల్లీ పోతాడు, 2-3 రోజులు ఆడు ఉంటాడు, దేహి 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 అని ఈరోజు అక్కడ యాచిస్తూ ఉన్నాడు. వాళ్ళకి మరి యాచిస్తున్నాడో వాళ్ళకి ఇచ్చొస్తున్నాడో కానీ మొత్తానికైతే ఢిల్లీ పోవడం అంటే ఢిల్లీ వాళ్ళ ముందు యాచించి, ఢిల్లీ ముందు గులాంగిరి చేసి, జయశంకర్ సార్ కోరుకున్నది ఇదే. ఏమన్నాడు ఆయన? ఢిల్లీకి సామంతులు ఉండొద్దు, స్వతంత్రులు ఉండాలి. ఎన్నటికైనా స్వీయ రాజకీయ అస్తిత్వమే తెలంగాణకు శ్రీరామ రక్ష. తెలంగాణ కోసం ఒక స్వీయ రాజకీయ అస్తిత్వ పతాక ఉండాలి. ఎన్నటికైనా తెలంగాణ కోసం ఎలాంటి రాజీ లేకుండా, ఎవరితోని కాంప్రమైజ్ కాకుండా, గొంతు విప్పితే గర్జించే విధంగా ఓ సింహంలాగా గర్జించే గొంతు ఓ కేసీఆర్ తీరుగా ఉండాలి, ఉండి తీరాలి. అందుకే కాంగ్రెస్లో కలవద్దు అని గట్టిగా వాదించిన నాయకుడు, వాదించిన మహానుభావుడు ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన నమ్మిండు బలంగా. ఎట్టి పనికైనా మట్టి పనికైనా మనోళ్ళు చెప్తారు పెద్దోళ్ళు, ఇంటోడే ఉండాలి అని. జయశంకర్ గారు నమ్మింది ఏంటంటే ఎట్టి పనికైనా మట్టి పనికైనా తెలంగాణోడు ఉంటే పని అవుతుంది, కానీ మళ్ళీ ఢిల్లీ ఓడి చెప్పినట్టు తలాడించేటోడు గంగెద్దు లెక్క డూడు బసవన్న లెక్క ఉండటంతో ఏమి కాదు అని. అందుకే ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచన చేయాలి. మొన్న మీరు చూసింటారు, హరీష్ రావు గారు ఒక ప్రెస్ మీట్ వివరంగా పెట్టినారు. సోదరులు సోషల్ మీడియాలో కూడా పెడతా ఉన్నారు. ఎట్లా మళ్ళీ తెలంగాణకు నీళ్లలో అన్యాయం చేసే ప్రయత్నం జరుగుతున్నది, ఎట్లా తెలంగాణ వాటాని మళ్ళీ ఒక్కసారి తెలంగాణ ప్రాజెక్టులను రద్దు చేయమని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్లో తెలంగాణకు సంబంధించిన 7 ప్రాజెక్టులు రద్దు చేయమని ఇవాళ తమ ఆధీనంలో, తమ చెప్పు చేతల్లో ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని ఎట్లా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఆడిస్తున్నదో నిన్న వివరంగా హరీష్ రావు గారు చెప్తే మన వాళ్ళందరూ ఇవాళ నేను చూస్తూ ఉంటే ఉదయం పేపర్లో కానీ టీవీలో కానీ బ్రహ్మాండంగా మన వాళ్ళు కూడా మళ్ళీ ఒక్కసారి, అంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో మళ్ళీ తెలంగాణ ఎట్లా తల్లడిల్లుతున్నదో ఒకసారి అర్థం చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉన్నది. ఎందుకంటే ఢిల్లీ పార్టీల చేతుల్లో
జుట్టు అల్టిమేట్గా ఎవరి చేతులు ఉంటే వాడు ఆడిచ్చినట్టు ఆడతారు వాళ్ళు. అదే తెలంగాణకు నికార్సుగా తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ, తెలంగాణ కోసమే అల్టిమేట్గా ప్రాణాన్ని పనిపెట్టడానికి సైతం, పనంగా పెట్టడానికి సైతం మరి వెనకాడకుండా నడిపించిన నాయకుడు ఉంటే ఆ పరిస్థితి ఉంటుందా? ఇవాళ పార్లమెంట్లో, భారత పార్లమెంట్లో, లోక్సభలో ఒక బీజేపీ ఎంపీ లేచి తెలంగాణ ఏర్పాటును పాకిస్తాన్ ఏర్పాటుతో పోలిస్తే ఒక్కడన్నా మాట్లాడిండా లోక్సభలో? ఒక్క కాంగ్రెస్ోడు, ఒక్క బీజేపీ ఎంపీ ఒక్కనికన్నా రేషం ఉన్నదా? అదే అక్కడ గులాబీ జెండా కప్పుకున్న మన ఎంపీలుంటే పోయి గల్లవట్టకపోదురు ఏం మాట్లాడుతున్నారో నా కొడకాని. ఒక గది తెలంగాణ గురించి జయశంకర్ సార్ శాసించి సాధించాలన్నది గది. ఆయన ఆలోచించింది, ఆయన కోరుకున్నది గది. కానీ ఇవాళ దురదృష్టం మళ్ళీ ఒకసారి తెలంగాణ చివరికి మళ్ళీ ఇంత సాధించి భౌగోళిక తెలంగాణ సాధించుకున్నా మళ్ళీ తిరిగి సామంతులుగా బతకాల్సిన పరిస్థితిని, ఢిల్లీకి కప్పం కట్టుకుంటేనే బతికే ముఖ్యమంత్రులు, ఢిల్లీ చుట్టూ చిప్ప పట్టుకుని తిరిగే మరి అసమర్థ నాయకులు, వీళ్ళ వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజలు కూడా తల్లడిల్లిపోయే పరిస్థితి వచ్చింది. ఇంకొక మాట కూడా మీకు ఈ సందర్భంగా నేను చెప్పాలి. ఇవాళ ఉదయం నేను ఒక ఫోటో పెట్టిన సోషల్ మీడియాలో. నాకు ఆ ఒక ఉత్కృష్టమైన సందర్భంలో ఒక మహా అనుభూతి అది. నవంబర్ 29 కేసీఆర్ గారు దీక్షకు దిగిన రోజు 2009. కరీంనగర్ నుంచి బయలుదేరి సిద్దిపేటకు పోవాలి. పోయి అక్కడ కేసీఆర్ గారు ఆమరణ దీక్షకు కూర్చోవాలి. కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ శవయాత్రన తెలంగాణ జైత్రయాత్రన, అంతటి తెగింపు ప్రదర్శించిన ఒక మహా అద్భుతమైన సందర్భం అది. తెలంగాణ సమాజం మొత్తం నిట్ట నిలువున మరి తెలంగాణ కావాలన్నా వద్దా అని తేల్చుకొని ఒకవైపు బరిగీసి నిలబడ్డ సందర్భం ఆ రోజు సార్తో పాటు, కేసీఆర్ సార్తో పాటు అదే కారులో నాయన నరసింహారెడ్డి గారు, జయశంకర్ గారు, అట్లాగే కెప్టెన్ లక్ష్మీకాంతరావు గారు అనుకుంటా, లేదా రాజయ్య యాదవ్ గారు అనుకుంటా, అందరు కలిసి కారులో బయలుదేరి పోతా ఉన్నారు. అల్గనూరు చౌరస్తా దగ్గర కరీంనగర్ దాటంగానే, మానేరు దాటంగానే అక్కడ ఆపినరు. మా కారులన్నీ మానేరు బ్రిడ్జ్కి అవతలకి ఆపేసిండ్రు. పోలీసు వాళ్ళు ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి ఆపేసిండ్రు. మేము దిగి ఆ బ్యారికేడ్లు నూకేసి అటు ఇటు చేసి బండ్లన్నీ ఆపింది కాబట్టి దిగి ఉరికొచ్చే వరకే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసినారు. మేము ఆ బ్రిడ్జ్ దాటే లోపలనే కేసీఆర్ గారిని అరెస్ట్ చేసి వరంగల్ వైపు వేగంగా వెళ్ళిపోయినారు. మేము ఆడ చేరుకునే వరకు కరెక్ట్గా ఆ హడావుడిలో వాళ్ళు జయశంకర్ సార్ని అక్కడనే వదిలేసింది పోలీసు వాళ్ళు. నేను వెంటనే సార్ను చేయి పట్టుకొని, సార్ మీరు నాతో రండి, ఈ లొల్లి అవుతుంది ఇదంతా మీరు నాతో రండి అని చెప్పి నా కారులో కూర్చోబెట్టుకుని బయలుదేరిపోతా ఉన్నాం. ఇది అల్గనూరు నుంచి హన్మకొండ పోతున్నాం. హన్మకొండకు పోగానే అక్కడ కాకతీయ విశ్వవిద్యాలయం ఆ ప్రాంతం రాగానే మొత్తం అక్కడ మా విద్యార్థి సోదరులందరూ ఎప్పటికే ఆందోళన మొదలుపెట్టిండ్రు. రోడ్డుకు అడ్డంగా వచ్చి కూర్చున్నారు. వాసుదేవరెడ్డి ఇక్కడనే ఉన్నాడు, శరత్ ఇక్కడనే ఉన్నాడు, ఇంకా చాలామంది తమ్ముళ్ళు వరంగల్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి అందరు వచ్చి రోడ్డుకు అడ్డంగా వందలాది మంది విద్యార్థులు వచ్చి కూర్చున్నారు, రాస్తారోకో చేస్తున్నారు. కానీ మా కారు రాగానే జయశంకర్ సార్ని చూసిండ్రు. సార్ కారు వచ్చింది, సార్ను పోనీ అంటే నేను చెప్పిన సార్ మీరు వండి సార్, నేను వస్తాను, నేను వీళ్ళతో కూర్చుంటా అని చెప్పి సార్ను పంపించి నేను వాళ్ళతో కూర్చున్నాడు. కూర్చోగానే కొద్దిసేపటికి అరెస్ట్ చేసిండ్రు. ఒక 20-25 నిమిషాలు అరెస్ట్ చేసిండ్రు. అందరినీ వ్యాన్లో నూకిండ్రు, డీసీఎం వ్యాన్లో నూకి చలో లేజావు ఇంకో అన్నారు. పోతున్నాం. ఇక కరెక్ట్గా జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయింది. హన్మకొండ చౌరస్తాలో వారి ఇల్లు. ఆడ పోగానే మా అదృష్టానికి ముంగట బాగా అక్కడ కూడా ధర్నా అవుతుంది. మళ్ళీ హన్మకొండ చౌరస్తా అక్కడ పెద్ద ధర్నా, రాస్తారోకో, మొత్తం ఎక్కడోళ్ళు అక్కడ కూర్చున్నారు. కూర్చోగానే బండి ఆగిపోయింది. ఆగిపోగానే మేము మొన్న పిల్లలు కదా ఢిల్లీలో బండ్లు ఎక్కుడు వాళ్ళు దుంకుడు కిందికి, మేము కూడా అదే పని చేసినాం. ఆయన బండి ఆగింది, ట్రాఫిక్లో దుంకి డైరెక్ట్గా అందరం ఉరుక్కుంటూ జయశంకర్ సార్ ఇంటికి వెళ్ళిపోయాను. ఇంటికి వెళ్ళిపోయి కూర్చున్నాం. ఈరోజు నేను పెట్టిన ఫోటో ఆ రోజుది. జయశంకర్ సార్తో కూర్చొని సార్ ఇంట్లో అక్కడే కూర్చున్న ఆ ఫోటో. కూర్చొని ఒక 2-3 గంటలు ఆడనే కూర్చున్నాం మాట్లాడుకుంటూ. ఏం చేయాలి సార్ ఇప్పుడు ఇట్లా ఏంది అని మాట్లాడుతుంటే ఈ లోపల పోలీసు వాళ్ళందరూ వచ్చిండ్రు. ఒక 100 మంది వచ్చారు. వచ్చి మీరు అరెస్ట్ అయిన వాళ్ళు మళ్ళీ బయటకు పారిపోయినారు, మీరు మళ్ళీ మా ఎంబడి రావాలి అన్నారు. నేను సార్ని అడిగిన, ఏముంది రాము పోయిరాపో అన్నాడు. పోయినా నన్ను తీసుకుపోయి ఆయనతో వరంగల్ జైలుకి తీసుకుపోయారు. సారు వెంటనే బయలుదేరి, సార్కి పెద్ద మనిషి కదా, ఆయన ముట్టే ధైర్యం లేదు వాళ్ళకు. డైరెక్ట్గా సారు అని చెప్పి నన్ను అరెస్ట్ చేసి పోలీసు వాళ్ళు తీసుకుపోతుంటే నువ్వేం భయపడకు, మేము అందరం ఉన్నాం ఈడ, సార్ ఉన్నాడు, కేసీఆర్ సార్ ఉన్నాడు, ఆయన దీక్ష నడుస్తూనే ఉన్నది, వీళ్ళు అరెస్ట్ చేసినంత మాత్రాన దీక్ష అవుతుందా, నేను బయలుదేరిపోతా కదా, నీకెందుకు, మేమందరం మిమ్మల్ని అందరినీ తీసుకుపోయి, నేను చాలా చూసిన రాము, తీసుకుపోయి 18 నెలలు 24 నెలలు కూడా పెడతారు జైల్లో, అవసరమైతే పీడీ యాక్ట్లు పెడతారు, 24 నెలలు పెడతారు. ఎమర్జెన్సీలో పెట్టినట్టు కాంగ్రెస్ వాళ్ళు దొంగలు, ఎమర్జెన్సీలో పెట్టినట్టు తీసుకుపోయి లోపల నూకుతారు, ఉద్యమాన్ని అణచివేయచ్చు అనుకుంటారు మూర్ఖులు వీళ్ళు. కానీ వీళ్ళకి తెలియదు ఉద్యమం ఎటువంటిదో, ఒక భాస్వరం లెక్క మండుతుంది. మీరెవ్వరు భయపడకండి బిడ్డ, మేమున్నాం కదా బయట, మేము బతికిస్తాం,
మీరు మళ్ళీ బయటికి వచ్చే నాటికి తెలంగాణ ఎట్లా రాదు అన్న పరిస్థితి తెచ్చి చూపెడతామని చెప్పి మాకు ధైర్యం చెప్పి నువ్వు పో పోలీసులతో పో అని చెప్పి పంపించినోడు జయశంకర్ సార్. సరే, అప్పటికే ఉద్యమం బగ్గుమని మండింది. ఒక శ్రీకాంతాచారి ఆ రోజే మరి తన ఒంటి మీద పెట్రోల్ పోసుకొని అంటించుకున్నాడు. ఒక్కటేసారి సమైక్యాంధ్ర ప్రభుత్వం రాజ్యం మొత్తం ఉలిక్కిపడ్డది. వామ్మో, ఇది పెట్టుకుంటే తట్టుకోలేమన్న భయం ఆవహించింది వాళ్ళు. అందుకే వాళ్ళు మమ్మల్ని జైళ్ళకు రోజులు పంపలేదు, కానీ ఒక 30-34 గంటలు జైల్లో ఉండి తిరిగి తెల్లారొచ్చి మళ్ళీ అసోసియేట్ అయింది. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఎంత గొప్ప మనిషి ఆయన అంటే 1900 చాలామందికి ఢిల్లీలో, ఎందుకంటే మనకంటే తెలుసు ఎంతో అంత, నిజంగా తెలంగాణలో కూడా చాలా మందికి తెలియదు. ఢిల్లీలో మమ్మల్ని ఇంగ్లీష్ జర్నలిస్టులు పట్టుకునేది. ఏంది మీ లొల్లి, ఎందుకు రాష్ట్రం, మీరు అసలు బతుకుతారా, రాష్ట్రం మనగలుగుతారా, వయబిలిటీ ఉందా అని అడ్డమైన క్వశ్చన్లు అడిగేది. అడిగితే జయశంకర్ సార్ ఎంత బ్యూటిఫుల్గా చెప్పేదంటే, వీఆర్ నాట్ ఫైటింగ్ ఫర్ అ న్యూ స్టేట్, వీఆర్ ఫైటింగ్ టు రిస్టోర్ అ స్టేట్ దట్ ఎగ్జిస్టెడ్ సెపరేట్లీ ఫర్ 8 years. 8 ఏళ్ళు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఒక రాష్ట్రంగా, వయబుల్ రాష్ట్రంగా, సర్ప్లస్ రాష్ట్రంగా, ఒక ధనిక రాష్ట్రంగా, సంపద కలిగిన రాష్ట్రంగా ఉన్న ఒక రాష్ట్రాన్ని తిరిగి పునరుద్ధరించుకోవడానికి మేము కొట్లాడుతున్నాం తప్ప కొత్తగా కొట్లాడతలేమరా నాయన అంటే వాళ్ళకి తెలియదు చరిత్ర. 1948 నుంచి 56 వరకు తెలంగాణ హైదరాబాద్ స్టేట్ రూపంలో ఒక ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న విషయం వాళ్ళకి తెలియదు. ఇది చెప్పేది జయశంకర్ సార్ పదే. జయశంకర్ సార్ చెప్పేది, అయ్యా మీకు తెలియదు, 1952లోనే ఫజల్ అలీ గారు, జస్టిస్ ఫజల్ అలీ, సుప్రీంకోర్టు జడ్జు, ఆయన మొదటి రాష్ట్రాల పునర్విభజన కమిషన్కు చైర్మన్గా ఈ హైదరాబాద్ రాష్ట్రాన్ని ప్రత్యేకంగానే ఉంచండి, దీన్ని కలపకండి అని సిఫారసు చేసిండు అని రిపోర్ట్ ఇచ్చేది. అది కూడా వాళ్ళకి అర్థం కాకపోతే ఆయన చెప్పేది ఆ రోజుల్లోనే, అయ్యా మీరు అనుకుంటున్నట్టు ఇది భాషా ప్రయుక్త రాష్ట్రం కోసం ఇక్కడేం ఆందోళన జరగలేదు, ఆ భాషా ప్రయుక్త రాష్ట్రం కాదు, తెలుగు వాళ్ళకు ఒక రాష్ట్రం ఉండాలి, మేము తెలుగు వాళ్ళం వేడిపోతామని చెప్పి ఆంధ్రులు ఆనాడు పొట్టి శ్రీరాములు గారి నాయకత్వంలో మద్రాసు రాష్ట్రం నుంచి వేరుపడేందుకు చేసిన పోరాటం అయ్యా, దానికి మాకు సంబంధం లేదు అని డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో సహా చూపెట్టేది. ఎవరైనా వయబిలిటీ అంటే 1953 లెక్కలు, 56 నాడు రాష్ట్రం వేరుపడ్డ నాడు ఎట్లా ఆంధ్రప్రదేశ్కి ఆనాడు రాజధాని లేక కర్నూలులో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకొని గుడారాల్లో సెక్రటేరియట్లు, గుడారాల్లో ఆఫీసులు నడుపుకున్న పరిస్థితి గురించి వివరించి చెప్పేది. అంటే ఎంత గొప్పగా చెప్పేదంటే జయశంకర్ సార్, ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నా కానీ, ఏ కారణం చేత అసలు ఆంధ్ర తెలంగాణను కలిపినరు, కమ్యూనిస్టుల ప్రభావం పెరగవద్దు, విజయవాడలో కమ్యూనిస్టులు ఆ రోజు ఒక ప్రధానమైన రాజకీయ పక్షంగా ఎదుగుతున్నారని చెప్పి కాంగ్రెస్ నాయకత్వం, మరి ఆనాటి పండిత్ జవహర్లాల్ నెహ్రూ కానీ, అప్పటి మరి కాంగ్రెస్ నాయకులు కానీ అందరూ కూడబలుక్కొని విజయవాడ కేంద్రంగా ఆ రోజు కమ్యూనిస్టు యోధులు, ముఖ్యంగా ఈ సూర్యాపేట, నల్లగొండ, ఖమ్మము, విజయవాడ ఆ ప్రాంతం మొత్తంలో కూడా కమ్యూనిజం బలంగా ఉన్న పరిస్థితుల్లో, సాయుధ పోరాటం అప్పుడే తెలంగాణలో జరిగిన పరిస్థితుల్లో మరి కమ్యూనిస్టుల ప్రభావం పెరుగుతుంది, దీన్ని అడ్డుకట్ట వేయాలని చెప్పి కూడా అదొక కారణం అని చెప్పి జయశంకర్ సారు రాజకీయంగా, సామాజికంగా చరిత్రని ఎన్ని కోణాల నుంచి విశ్లేషించేది, ఎన్ని కోణాల నుంచి సృష్టించేదంటే ఇవాళ మనం తలుచుకుంటే ఎంత తలుచుకున్నా తక్కువనే. అట్లాగే చాలామంది కొన్ని అపోహలు ఉంటాయి. రాజకీయ నిరుద్యోగులు, రాజకీయ నాయకులు 1969లో ప్రారంభించినారు తెలంగాణ ఉద్యమానికి కొన్ని అపోహలు ఉంటాయి. చెన్నారెడ్డి గారి పేరు చెప్తూ ఉంటారు. చెన్నారెడ్డి గారు వాడుకొని చివరికి ఆయన మళ్ళీ పోయి కాంగ్రెస్లో చేరినాడని చెప్తూ ఉంటారు. కానీ జయశంకర్ సార్ మాకు చెప్పేది, చెన్నారెడ్డి తప్పేం లేదయ్యా, చెన్నారెడ్డి నిజానికి తెలంగాణ ఉద్యమంలో ఆ రోజు ముందు రాలేదు. 68-69లో ఖమ్మంలో ప్రారంభమైంది విద్యార్థులు, ఉద్యోగుల వల్ల. తర్వాత కొంతమంది కవులు పాటలు రాసినారు, రావోయి మర్రి చెన్నారెడ్డి, ఇకనైనా రావేమి వెర్రి చెన్నారెడ్డి అని చెప్పి ఆయన మీద కవులు పాటలు కూడా రాసినారు, రావయ్య బాబు ఇంకెప్పుడు వస్తావని. అప్పుడు మల్లికార్జున్ గారు ఇంకా ఇతర పెద్దలు అందరూ వచ్చిన తర్వాత చెన్నారెడ్డి గారు వచ్చింది. చెన్నారెడ్డి వచ్చినాక పెద్ద స్టాల్ వర్ట్ కాబట్టి ఒక ఊపు వచ్చింది శ్రీకృష్ణ. కానీ పాపం చెన్నారెడ్డి తప్పేం లేదు. ఆ రోజు చండశాసనంగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో, వాళ్ళు తొక్కిపారేసినారు ఉద్యమాన్ని, ప్రజాస్వామిక ఆకాంక్షని అని చెప్పి చెన్నారెడ్డి గారి మీద కూడా బదనాం ఎవరైనా చేయబోతే ఆపేది జయశంకర్ గారు. ఎందుకంటే ఆయన బాధ చెన్నారెడ్డో కేసీఆరో కాదు, తెలంగాణ వాళ్ళు బదనాం కావద్దు, తెలంగాణ పోరాటం చేసిన వాళ్ళు తెలంగాణ నాయకులను, ఎందుకంటే మాటికి మనకు మలినం చేసి, మనకు ఏదో రకంగా బదనాం చేసి మనోళ్ళని చిన్నగా చేస్తారు అనేది ఆయన బాధ. మనోళ్ళని చిన్నగా చేయనియద్దు. చాలామంది అనేది ఆయన జయశంకర్ గారిని, ఎందుకు మీరు కేసీఆర్ గారిని అంత నమ్ముతారు అని. ఆయన ఎప్పుడు అనేది ఒక మాట, కేసీఆర్కు మించి దక్షత, కమిట్మెంటు, కేసీఆర్కు మించి తెలంగాణ సాధించే విషయంలో మొండితనం ఉన్న నాయకుడిని ఒక్కని చూపెట్టండా నేను మీ ఎంబడి నడుస్తా అని చెప్పారు. ఆయన మొహమాటం కూడా పడేది కాదు. దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టిండ్రు, చాలామంది వద్దన్నారు జయశంకర్ సార్, మీరు పోవద్దు సార్, మీరు కేసీఆర్ గారితో అసోసియేట్ అయి ఉన్నారు, పోవద్దు అంటే ఆయన ఒక మాట చెప్పిండు,
ఎన్ని పార్టీలు వస్తే అంత మంచిదే, ఏం కాదు. తెలంగాణ రాష్ట్రం రావాలి. ఆ రాష్ట్రం వచ్చే క్రమంలో నేను చెప్పి వస్తా వాళ్ళకు, నేను చెప్పి వస్తా. ఏమని? దేవేంద్ర గౌడ్ సాబ్ కూడా చెప్తా, స్పర్ధ లేకుండా పనిచేయండి, సమాంతరంగా పనిచేయండి, ఒకరితోనొకరు కలహించుకోకండి. ఎవరు చేసినా అల్టిమేట్గా మీరు అందరూ కోరుతున్న తెలంగాణనే కదా. ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి బయలుదేరి ఢిల్లీ పోవాలంటే నాగ్పూర్ మీదకి వెళ్ళి పోవచ్చు, బొంబాయి మీదకి వెళ్ళి కూడా పోవచ్చు. ఎటుకెళ్ళిపోయినా మళ్ళీ లక్ష్యం అదే కదా. మీకు తాత్కాలికంగా భావ సారూప్యత లేకపోవచ్చు, కానీ ధ్యేయ సారూప్యత ఉండాలి, లక్ష్య సారూప్యత ఉండాలి. అది ఉన్నంత కాలం ఎవరినైనా సరే మనం ఎంకరేజ్ చేయాలి అని బలంగా వాదించేది ప్రొఫెసర్ జయశంకర్ గారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అనుమానాస్పదంగా ఎవరైనా మాట్లాడితే తెలంగాణ ఉంటుందా సార్, ఇప్పుడైతే నిలుస్తుందా సార్, వయబిలిటీ ఉంటుందా సార్ అంటే ఒకటే మాట అనేది. ఒకనాడు 1948లో సర్ప్లస్ స్టేట్, 56లో సర్ప్లస్ స్టేట్, 69లో బీపీఆర్ విఠల్ గారని ఒక ఐఏఎస్ అధికారి, సంజయ్ బారు గారి తండ్రి, ఆయన రాసిన పుస్తకం చూపెట్టది తెలంగాణ సర్ప్లస్ కేస్ స్టడీ అనేది. తర్వాత మళ్ళీ 2001లో అదే బీపీఆర్ విఠల్ గారు మళ్ళొక కేస్ స్టడీ రాసినారు, తెలంగాణ స్టిల్ సర్ప్లస్. తెలంగాణ సర్ప్లస్ అని 69లో రాసిన విఠల్ గారు మళ్ళీ 2001లో రాసిన మాట తెలంగాణ స్టిల్ సర్ప్లస్. ఇవన్నీ చూపెట్టి జయశంకర్ గారు ఇట్లా పుస్తకాలు ముంగట కొట్టి చెప్పేది, అయ్యా నేను చెప్తలేను, ఎకానమిస్టులు చెప్తున్నారు, చూడండి, నేర్చుకోండి, తెలంగాణ సమృద్ధిగా ఉన్న రాష్ట్రం అని చెప్పేది. ఇవాళ మొత్తం నిజంగా చెప్పాలంటే సమృద్ధిగా ఉన్న రాష్ట్రమే ఇది. నీళ్లు, నిధులు, నియామకాలు అన్ని పుష్కలంగా ఉన్న రాష్ట్రం. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ పాలమూరు పంపులు ఆన్ చేయడు ముఖ్యమంత్రి, కన్నెపల్లి పంపులు ఆన్ చేయడు. ఎందుకు? మనకేమో గురువు జయశంకర్ గారు, ఆయనకేమో గురువు పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చెప్తే ఆయనకు అంత వాడడం తప్ప ఆయనకు ఇంకోటి తెలియదు. ఈ ముఖ్యమంత్రి గారికి తెలంగాణ ప్రయోజనాలు కానీ కనీసం జై తెలంగాణ అనడానికి కూడా మనసొప్పది ముఖ్యమంత్రికి. అట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి వాళ్ళ తెలంగాణలో ఉండడం అనేది మనకెంతో బాధాకరం. రెండవది నిధులు మొత్తం ఢిల్లీకి ఇచ్చి రావడమే కదా. తెచ్చిందేముంది? మీరు ఢిల్లీకి 75 సార్లు పోయి ఏమీ లేదు. పైగా ఇంకా మీదికి భావదారిద్రపు మాటలు, చాలా దిక్కుమాలిన మాటలు, తెలంగాణ దివాలా తీసిన రాష్ట్రం అని చెప్పి దివాలా కోరు మాటలు. అందుకే జయశంకర్ సారు ఒకసారి ఇప్పుడు మళ్ళీ తిరిగి వస్తే ఇలాంటి సన్నాసులకు పాఠాలు చెప్తే బాగుండేమో అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక్కడ మనం ఎన్ని చెప్పినా ఇవాళ చెవిటోని ముంగట శంఖం ఊదినట్టు అవుతున్నది. ఎన్ని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పష్టంగా పార్లమెంట్లో చెప్పినా, అయ్యో అప్పులు చేయలేదురా కేసీఆర్, నువ్వు తప్పుడు మాటలు మాట్లాడుతున్నావు అని చెప్తే కూడా ఇవాళ చెవిటోడు ముందు శంఖం ఊదినట్టు. 3,50,000 కోట్ల అప్పులు కేసీఆర్ దిగిపోయినాడు. మొత్తం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 2,80,000 కోట్లేరా నాయన అని కేంద్ర ప్రభుత్వం ఆర్బీఐ లెక్కల ఆధారంగా చెప్తే కూడా కాదు 8,15,000, 9,00,000, 12,00,000, నోటికి ఎంత వస్తే అంత సొల్లు పురాణం. అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇట్లాంటి సన్నాసులకు జయశంకర్ సార్ ట్యూషన్ చెప్తే కనీసం సిగ్గు తెచ్చుకుంటుండే కొద్దిగా అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఇక కొంతమందిగా సిగ్గుమాలిన మాటలు మా జగదీష్ అని కరెక్ట్గా చెప్పిండు. నిన్నగాక మొన్న ముఖ్యమంత్రి అంటాడు తెలంగాణలో అంటే ఇద్దరే మేధావులట. ఒక ఆయనట జైపాల్ రెడ్డి అట, జీవితం విన్నాడు జై తెలంగాణ అని జైపాల్ రెడ్డి మేధావట. ఇంకొక ఆయన కేశవరావు అట. ఇక గది పరిస్థితి ఇవ్వాలి. మరి జయశంకర్ ఎడవాయే, విద్యాసాగర్ రావు ఎడవాయే, ఎంతమంది ఉన్నారు మేధావులు? ఒకరికి ఇద్దరు కాదు కదా బుద్ధిజీవులు, ఎంతో మంది ఉన్నారు. పోనీ మా ఊళ్ళ పేర్లు చెప్పకపోతే అందుకు నీకు మనసు ఒప్పకపోదు. మరి కోదండరాంకి ఏమైంది? ఆయన నీతోనే ఉన్నాడు కదా, ఆయన పేరైనా చెప్పకపోతే ఇప్పుడు ఆయన చెప్పుకోవట్టే ఏం కావాలి ఇప్పుడు కోదండరామ్ గారు? ఇంకా వేరే వాళ్ళు సెల్ఫ్ స్టైల్డ్ ఇంటెలెక్చువల్స్ వాళ్ళేం కావాలి? అంటే ఇంత భావదారిద్ర్యం పనికిరాదు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ వాళ్ళ గొప్పతనాన్ని కూడా గుర్తించడానికి, గౌరవించడానికి సంస్కారం నీకు లేకపోతే నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావు? తెలంగాణ సమాజానికి బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే నియామకాలు పిల్లలు కొట్లాడుతూ ఉన్నారు ఇవాళ. ఆ రోజు కేసీఆర్ గారి ప్రభుత్వం 2,32,000 ఉద్యోగ నియామక పత్రాలకు నోటిఫికేషన్ ఇచ్చి, నియామకాలకు నోటిఫికేషన్ ఇచ్చి 1,60,000 ఉద్యోగాలకు నియామక పత్రాలు కూడా ఇచ్చింది. కానీ బదనాం ఎట్లుంటుందంటే ఇవాళ రేపు ప్రపంచం ఎట్లా తయారైందంటే సోషల్ మీడియా వచ్చినాక నిజం కడప దాటే లోపల అబద్ధం అంగిలాగేసుకుని ఊరంతా తిరిగి వస్తుంది. అట్లా అయిపోయింది. ఉద్యోగాలు ఇయ్యలే అని చెప్పి మొత్తం పిల్లగాన్ని రెచ్చగొట్టిండ్రు. 2 ఉద్యోగాలు ఊడగొట్టుండ్రి. కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు ఉద్యోగం ఊడగొట్టుర్రి. మీకు మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి ఆశ పెట్టిపోయిండు అశోక్ నగర్లో రాహుల్ గాంధీ. ఇవాళ మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలా, రాహుల్ గాంధీ చెప్పాలా? ఎందుకు ఇస్తలేవు మరి ఉద్యోగాలు? ఇప్పటి వరకు 2.5 సంవత్సరాలు అయిపోతే 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేకపోయింది నీ ప్రభుత్వం. వాళ్ళని జయశంకర్ సార్ చూస్తలేడు అనుకుంటున్నారు. ఇదాన్ని నీళ్లు, నిధులు, నియామకాలు సమృద్ధిగా ఉన్నా, అంగట్లో అన్నీ ఉన్నా, అల్లుడి నోట్లో శని అన్నట్టు ముఖ్యమంత్రి కాంగ్రెస్ వాడు కావడం, కాంగ్రెస్ అనే ముదనష్టపు పార్టీ, దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. కానీ మనోళ్ళు తెచ్చి ఆయనతో పొరపాటున నెత్తి మీద రుద్దుకున్నారు.
మరి ఆ దరిద్రానికి కేశంకర్ సార్ ఎప్పుడు చెప్పేది కాంగ్రెస్ గురించి, తెలంగాణకు నెంబర్ 1 విలన్, తెలంగాణకు శాశ్వత శత్రువు కాంగ్రెస్ అనే మాట నేనో లేకపోతే ఇంకొకరో చెప్పడం కాదు, జయశంకర్ సార్ నొక్కి వక్కానించేది. ఒక తరం కాదయ్యా, 3 తరాలను ముంచిండ్రు వీళ్ళు, దుర్మార్గులు వీళ్ళు. జవహర్లాల్ నెహ్రూ టు సోనియా గాంధీ దుర్మార్గులు, ఈ పార్టీ దుర్మార్గ పార్టీ అని చెప్పి పదే మాకు నూరిపోసింది జయశంకర్ గారు. అందుకే వారి ఆశయ సాధన కోసం, తిరిగి తెలంగాణను పట్టాలెక్కించడం కోసం, వారి మానసపుత్రిక అయిన తెలంగాణను మళ్ళీ తిరిగి తెలంగాణ సాధించిన నాయకుడు కేసీఆర్ గారి చేతిలో పెట్టడం కోసం మనందరం కష్టపడడమే జయశంకర్ సార్కు మనం ఇచ్చే నిజమైన నివాళి, వారికి మనం ఇచ్చే నిజమైన గౌరవం అవుతుందని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి తెలియజేసుకుంటూ, నాకు ఇంకా కొంతమంది సీనియర్లందరికీ నేరుగా మేము ప్రకాష్ అంబేద్కర్ గారి దగ్గరికి వెళ్ళాలి, దయచేసి మాకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ, మా భరత్ అన్నకు మిగతా అన్నలందరికీ కూడా పేరు నమస్కారం. జై తెలంగాణ.